మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents, I am Arish Reddy, master trainer and mentor to IIT NEET EPSTET students. టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోటా నీట్ కౌన్సిలింగ్ గురించి. ఆల్ ఇండియా కోటాలో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆల్ ఇండియా కోటాలో మనకు ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ ఎట్ ఏ టైం ఫిల్ చేస్తారనమాట. కొద్దిమంది ఏం చెప్తున్నారంటే, సార్ నాకు 2 లక్షల ర్యాంక్ వచ్చింది, 3 లక్షల ర్యాంక్ వచ్చింది, బయట అడిగితే అసలు ఆల్ ఇండియా కోటాలు రాదు అంటున్నారు. అది కరెక్టా అని అంటున్నారు. ఎక్కువ ర్యాంక్ వస్తే చాలా కష్టం ఆల్ ఇండియా కోటాలో. ఓన్లీ ఆల్ ఇండియా కోటా సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. సీట్స్ అవి ఎన్ని ఉన్నాయంటే 31,728 సీట్లు మాత్రమే ఉంటాయి. అందుకని చెప్తారు. కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేనేం చెప్తాను అని అంటే, ఖచ్చితంగా అప్లై చేయండి. తక్కువ పర్సంటేజ్ ఛాన్సెస్ ఉంటాయి మీకు ర్యాంక్ పెద్దగా ఉంటే, బట్ ట్రై అయితే చేయండి అని చెప్తాను. ఏదైనా అదృష్టం బాగుండి వస్తే మీ 90% మీరు అనుకున్నదే ఉండొచ్చు, కానీ ఏదైనా మిరాకిల్ జరిగి వచ్చే అవకాశం ఉంటుంది అనే పాజిటివ్గా నేను చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియోలో అసలు సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, నా కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, నేను అది చెక్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ అని చాలామందికి క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. నీట్ కౌన్సిలింగ్ 2026 ఆల్ ఇండియా కోటాల 31,728 సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ కలిపి అట్ ది సేమ్ టైం ఫిల్ చేస్తారు. కేటగిరీ వైజ్ ఉంది ఇక్కడ. కేటగిరీ వైజ్గా ఓపెన్ ఎన్ని ఉన్నాయి, బీసీ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఎంత అని కాలేజ్ వైజ్ ఉంటాయి. మళ్ళీ కాలేజ్ వైజ్గా ఇప్పుడు ఆల్ ఇండియా కోటాల నాకు గాంధీ మెడికల్ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి సార్, నేను బీసీ, ఎన్ని సీట్లు ఉన్నాయి అసలు, ఓకే. ఆంధ్ర మెడికల్ కాలేజీలో నేను ఎస్సీ స్టూడెంట్ సార్, నాకు ఎన్ని సీట్లు ఉంటాయి అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ తక్కువ సీట్లు ఉంటాయి యాక్చువల్గా, అందుకే కష్టం అని చెప్తారు. కానీ మనకు అవకాశం 1% ఛాన్స్ ఉన్నా వదులుకోవద్దు అన్నది, ట్రై చేయాలన్నది నా ఆలోచన, కాబట్టి అలా చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓకేనా. సో తక్కువ మార్క్స్ ఉండి ఎక్కువ ర్యాంక్ ఉన్నా అప్లై అయితే చేయండి అనేది నా సలహా, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో రిఫండ్ కూడా ఉంటుంది, కానీ ఆ రిఫండ్ తొందరగా రాదు. చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, క్లియర్ చెప్తున్నా, ఆ రిఫండ్ చాలా లేట్ అయి వస్తుంది, మెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు క్లియర్గా, ఓకేనా. ఇది క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ ఈ సీట్ ఆయుష్ కోర్సు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ హెల్ప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. ఇప్పుడు ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి క్లియర్గా. మీరు ఇప్పుడు గూగుల్లో జస్ట్ ఎంసీసీ అని క్లిక్ చేయండి. ఎంసీసీ కౌన్సిలింగ్, mcc.nic.in, ఎంసీసీ కౌన్సిలింగ్. ఓన్లీ ఆల్ ఇండియా కోటా సీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. మనకి ఇలా వస్తుంది కదా, ఓకేనా. ఇక్కడ ఇస్తారు చూడండి, కరెంట్ ఈవెంట్స్ దగ్గర సీట్ మ్యాట్రిక్స్ నీట్, యూజీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, నర్సింగ్ రౌండ్ అనమాట. ఎట్ ఏ టైం కంప్లీట్ ఉంటుంది ఇది. ఇందులోనే ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, నర్సింగ్ ఎట్ ఏ టైం ఉంటుంది. దీన్ని సీట్ మ్యాట్రిక్స్ని క్లిక్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, స్టేట్ నేమ్, ఇన్స్టిట్యూషన్ టైప్, ఇన్స్టిట్యూట్, కోటా, బ్రాంచ్, కేటగిరీ, టోటల్ సీట్స్, సీట్ జెండర్, ఇంత డీటెయిల్డ్గా ఉంటుంది. సీట్ జెండర్ బాయ్స్ గర్ల్స్ బోత్ అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఓకే. ఇది ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే సింపుల్గా స్టేట్ కాలేజెస్. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, తెలంగాణ అయితే గాంధీ, ఉస్మానియా, ఏఎస్ఐసి అవే అనమాట. ఇన్స్టిట్యూషన్ నేమ్, కోటా అది ఆల్ ఇండియా టైపా, ఈఎస్ఐ టైపా, ఇలా అనమాట క్లియర్గా. బ్రాంచ్, కేటగిరీ, టోటల్ సీట్స్. ఇప్పుడు ఇది చూసుకోండి, అండమాన్ సార్ అవి ఎలాగూ పెట్టాం కదా సార్ అని అంటే, సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏ కాలేజ్, ఏసీఎస్ఆర్, ఇది కొంచెం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఉంటాయి. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఓకేనా. ఆల్ ఇండియాలో బీసీకి ఎన్ని ఉన్నాయి అని అంటే, బీసీకి 7 ఉన్నాయి, బోత్ జెండర్, ఓకేనా. సేమ్ ఏసీఎస్ఆర్లోనే ఎంబీబీఎస్ సీట్లు, బీసీలో పిహెచ్ ఉంటుంది కదా, ఒక్కటే సీట్ ఉంది, బీసీ పిహెచ్ ఒక్కటే సీట్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి అనమాట, 3 ఉన్నాయి, ఓకేనా. ఓపెన్లో 11 ఉన్నాయి ఈ కాలేజీలో, ఏసీఎస్ఆర్ ఇలా చూసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు సేమ్ ఏసీఎస్ఆర్ కాలేజ్లో ఇక చూడండి, ఓపీపీహెచ్ ఓపెన్లో పిహెచ్ 1, ఎస్సీ 4, ఎస్టీ 3, బీసీ 32, ఓకేనా. సారీ ఇక్కడి వరకే ఏసీఎస్ఆర్. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎయిమ్స్ మంగళగిరి ఉంది కదా, ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరిలో సార్ నేను ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకుంటున్నా, ఎయిమ్స్ మంగళగిరిలో నేను బీసీ స్టూడెంట్ సార్, ఎస్సీ స్టూడెంట్ సార్, ఆల్ ఇండియా కోటాలు ఎన్ని ఉన్నాయి ఇది నెంబర్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు. ఎయిమ్స్ మంగళగిరి ఓపెన్ సీట్ కోటా, అది ఓపెన్ సీట్ కోటా అంటాం మనం దాన్ని, ఓకేనా. బీసీకి ఎంత 32 ఉన్నాయి బీసీకి,
ఓకేనా. నెక్స్ట్ బీసీపీహెచ్కి 2 ఉన్నాయి, బీసీపీహెచ్కి. ఈడబ్ల్యూఎస్కి 12 ఉన్నాయి. ఎయిమ్స్ మంగళగిరి ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి? ఎయిమ్స్ మంగళగిరి ఈడబ్ల్యూఎస్ 12 ఉన్నాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓపెన్లు ఎన్ని ఉన్నాయి? 48 ఉన్నాయి. ఓపెన్ 48 ఉన్నాయి. నెక్స్ట్ ఓపెన్ పిహెచ్ ఎంత? 3 ఉన్నాయి. ఎస్సీకి ఎంత ఉన్నాయి? 18 ఉన్నాయి. ఎయిమ్స్ మంగళగిరిలో 18 ఉన్నాయి ఎస్సీలో. ఓకేనా. ఎస్సీ పిహెచ్ ఉంటారు కదా సార్, నేను ఎస్సీ బట్ నేను పిహెచ్ అంటే 1 ఉంది. ఓకేనా. ఎస్టీకి 9 ఉన్నాయి. ఓకేనా. ఇదన్నమాట ఎయిమ్స్ మంగళగిరి. క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఇలా చూసుకోవాలి. ఎన్ని పేజెస్? 298 ఉంటుంది సార్. ఇప్పుడు 298 ఎవ్రీ కాలేజ్ చూసుకోవాలంటే తప్పదు, ఖచ్చితంగా చూసుకోవాలి. మీకు కావాల్సిన కాలేజ్ చూసుకోండి. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఉంది, అంత దూరం మేము పంపించాం కదా సార్ అంటే అది వద్దు, అలా చూసుకోకుండా. ఇప్పుడు జమ్మూ ఉంది కదా సార్, జమ్మూ కాశ్మీర్ సైడ్ అక్కడ సైడ్ పంపించకుంటే వదిలిపెట్టండి. ఓకేనా. మీకు కావాల్సిన మాత్రం. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూడండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాం. ఇదేమో ఎయిమ్స్ కదా, ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో బీసీకి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఇది ఆల్ ఇండియా కోటా, ఇది ఓన్లీ ఆల్ ఇండియా కోటా 10 ఉన్నాయి. ఓకే. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓపెన్కి ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. ఎస్సీకి ఎంత? 6 ఉన్నాయి. ఎస్టీకి ఎంత? 2 ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇలా అనమాట. ఓకేనా. అంటే ఆల్ ఇండియా కోటాలో ఎస్టీకి 2 ఉన్నాయా సార్ అంటే ఎస్. ఓకేనా. ఇలా చూసుకోవాలి మీరు క్లియర్గా. ఓకేనా. ఇలా ఇంకొకటి ఇచ్చారు ఆంధ్ర మెడికల్ ఇదే ఎస్టీకి 2 ఉన్నాయి కదా. ఇంకొకటి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎంబీబీఎస్. క్లియర్ ఇస్తాడు, ఇది ఎన్ఆర్ఐ అనమాట. ఎన్ఆర్ఐ సీట్లు ఇవి. ఓకే. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మెరిట్ ఇక్కడ ఇస్తారు క్లియర్గా. మీరు ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ మెరిట్, నా ఎన్ఆర్ఐ ఇవి కాకుండా మిగతా చూసుకోండి క్లియర్గా. ఓకే. ఇలా ప్రతి కాలేజ్ చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఇగో బీడీఎస్కి సంబంధించి ఇంకొకటి ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం ఇగో చూడండి. ఎంబీబీఎస్ ఎంత? బీసీకి ఎంత? 7 ఉన్నాయి. బీసీపీహెచ్ 1 ఉంది. ఇలా అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని కాలేజెస్ ఇలా చూసుకోండి. ఇగో గుంటూరు ఇదేంటి? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరుకి సంబంధించి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపకి సంబంధించి ఇలా క్లియర్గా ఉంటుంది మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతా. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఓకే. క్లియర్గా ఇలా. నీకు ఇంకొకటి తెలంగాణ కూడా చూపిస్తాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు, ప్రతి కాలేజ్ ఉంటుంది మీకు క్లియర్గా. ఆల్ ఇండియా కోటాలు ఉన్న అన్ని కాలేజెస్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం. ఇలా ఆంధ్రప్రదేశ్ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇలా క్లియర్గా ఉంటుంది. రిమ్స్. ఇప్పుడు చూద్దాం తెలంగాణ దగ్గరకు వద్దాం. ఏబిసిడి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఉంటుంది ఇవి. అస్సాం, ఓకే, బీహార్, ఏబిసి, ఛత్తీస్గఢ్, ఢిల్లీ ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు నేను తెలంగాణ గురించి చూపిస్తా. తెలంగాణలో కొంచెం ఏమేమి ఉన్నాయని. ఎందుకంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కొంచెం సెలెక్టెడ్గా ఎయిమ్స్ పెడుతున్నారు, జిప్మర్ పెడుతున్నారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెడుతున్నారు. ఇక బయట పెట్టట్లేదు. మద్రాస్ కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఓపీక్యూఆర్ఎస్ టీ కదా. టీ దగ్గరకు వద్దాం. ఇక్కడ చూద్దాం. తమిళనాడు కూడా నియర్ సెంటర్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఓకే. తమిళనాడు అయిపోయింది. ఇక్కడ తెలంగాణ వచ్చింది చూడండి. తెలంగాణ వచ్చింది. ఓకే. తెలంగాణ స్టార్టింగ్ ఆల్ ఇన్ ఒక 1 or 2 కాలేజెస్ చూపిస్తే మీకు క్లియర్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలంగాణ ఎట్లా చూసుకోవాలని అంటే ఇక్కడ నుంచి తెలంగాణ చూడండి. తెలంగాణ ఎయిమ్స్ బీబీనగర్ ఉంది కదా, ఎయిమ్స్ బీబీనగర్, తెలంగాణ ఎయిమ్స్ బీబీనగర్. బీసీకి ఎంత ఉన్నాయి? 25 ఉన్నాయి. బీసీపీహెచ్కి 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఎంత? 10 ఉన్నాయి. ఓపెన్కి ఎంత? 39 ఉన్నాయి. ఓపెన్ పిహెచ్ ఎంత? 2 ఉన్నాయి. ఎస్సీకి ఎంత? 14 ఉన్నాయి. ఎస్సీ పిహెచ్ ఎంత? 1 ఉంది. ఎస్టీకి ఎంత? 6 ఉంది. ఎస్టీ పిహెచ్ ఎంత? 1 ఉంది. ఎస్టీ పిహెచ్ 1 ఉందన్నమాట. ఇది ఎయిమ్స్ బీబీనగర్. ఇలా చూసుకోవాలి మీరు క్లియర్గా. ఆల్ ఇండియా కోటా ద్వారా ఇవి సీట్స్ అనమాట. ఓకే. ఎయిమ్స్ బీబీనగర్ అయిపోయింది కదా. ఎయిమ్స్ బీబీనగర్. నెక్స్ట్ ఈఎస్ఐసి కాలేజ్ చూడండి. బీసీకి ఎంత? 5 ఉన్నాయి. బీసీపీహెచ్ 1 ఉంది. ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. ఈఎస్ఐసి. ఓకేనా. నెక్స్ట్ ఓపెన్కి 8 ఉన్నాయి. ఎస్సీకి 4, ఎస్టీకి 2. ఓకేనా. ఇది ఇంకొకటి ఎంప్లాయీ స్టేట్ కోటా ఇన్సూరెన్స్ ఉంటుంది. బీసీకి 14 ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ స్కీమ్ కింద. ఓకేనా. దాని కింద కూడా సీట్స్ ఉన్నాయన్నమాట. ఇలా చూసుకోవాలి మీరు క్లియర్గా. ఇది ఎక్సెప్ట్ ఇంకొక కాలేజ్ ఏముంది? గాంధీ ఉంది కదా, గాంధీ మెడికల్ కాలేజ్ కదా అందరు కోరుకునేది. గాంధీ మెడికల్ కాలేజ్లో బీసీకి ఎన్ని ఉన్నాయి? 8 ఉంది. ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి. ఓపెన్కి 12 ఉన్నాయి. ఓపెన్ పిహెచ్ 1 ఉంది. నెక్స్ట్ ఎస్సీకి 4 ఉన్నాయి. ఎస్టీకి 2 ఉన్నాయి. బీసీకి 5 ఉంది. ఇక్కడ వరకే ఎస్టీకి 2 ఉన్నాయన్నమాట. గాంధీ మెడికల్ కాలేజ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ డెంటల్ కాలేజ్ ఉంది చూద్దాం. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ చూద్దాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇవన్నీ డెంటల్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జన్గాన్.
ఓకే, జనగాన్ ఉంది. ఉస్మానియా చూద్దాం. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కొద్దిగా ఉస్మానియా కూడా అడుగుతారు కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి, ఇలా చూసుకోవాలి మనం క్లియర్గా. జగిత్యాల్, జయశంకర్. ఓకే, ఒక్క నిమిషం. కాలేజ్ కోడంగల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది కోడంగల్. మహబూబాబాద్, ఓకే, మహేశ్వరం, మంచిర్యాల్, నారాయణపేట్. ఓకే, ఇది నారాయణపేట. నిజామాబాద్, కుత్బుల్లాపూర్. ఓకే, ఇలా మీరు క్లియర్గా ప్రతిదీ చూసుకోండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. ఓకే, ఇది రాజన్న సిరిసిల్ల. ఇలా ఇలా క్లియర్గా ఉంది. ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక సంగారెడ్డి ఇలా ఎన్ని పేజెస్ ఉందంటే దాదాపు 298 పేజెస్ ఉంది. 298 పేజెస్ ఉంది. ఓకే, తెలంగాణలో 298 పేజెస్ ఉంది. ఓకే, ప్రతిదీ వెరీ క్లియర్గా చూసుకోండి ఇట్లా. ఓకే, మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను క్లియర్గా ఉంటుంది చూడండి. 31,728 సీట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 31,728 సీట్లు ఉన్నాయి. మొత్తం 31,728 సీట్లు ఉన్నాయి. దీంట్లో క్లియర్గా ఒకసారి చూసుకోండి మొత్తం. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇలా క్లియర్గా మీకు దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది వెరీ క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకొని ఒక ఐడియా కోసం మీరు చెప్తున్నా క్లియర్గా. ఇప్పుడు నేను ఈడబ్ల్యూఎస్ నాకు గాంధీలు ఎన్ని ఉన్నాయి అని క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ద్వారా. ఓకే, నేను ఉస్మానియా ఎన్ని ఉన్నాయి క్లియర్గా, ఆల్ ఇండియా కోటా ద్వారా. కిమ్స్, కాకతీయ మెడికల్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి మొత్తం చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. పానిక్ అవ్వకుండా ఉంటారు. క్లియర్గా ఐడియా వస్తుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చూడండి ఒకసారి, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినవి మాత్రమే. ఇంకా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే సెర్చ్ బాక్స్లో కొడితే డైరెక్ట్గా వెళ్ళిపోతారు అక్కడికి. లేదంటే తెలంగాణలోని అన్ని కాలేజెస్ చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ అందరు ఇస్తున్నారు. ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.